తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం కేవలం 64 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడటానికి మ్యాజిక్ ఫిగర్ 60, అంటే 4 మాత్రమే ఎక్కువ ఉన్నాయి. అంటే అతికించిన ముక్కు ఎప్పుడైనా ఊడిపోవచ్చు అనే, తుమ్మితే ఊడిపోయే ముక్కు అనే సామెత ఉంది. ఇది విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా అధికారంలో ఉండే పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారని ఎప్పుడు చూస్తూ ఉంటారు. స్థిరమైన ప్రభుత్వం అనగా తిరుగులేని మెజారిటీతో, అంటే తెలంగాణ రాష్ట్రంలో 100 సీట్లు పైగా సాధించిన పార్టీ అధికారంలో ఉంటే విదేశీ సంస్థలు, స్వదేశీ బహుళజాతి సంస్థలన్నీ కూడా పెట్టుబడులకు మొగ్గు చూపుతాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రెండవసారి 88 సీట్లతో గెలిచింది. తదుపరి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. 2 ఇండిపెండెంట్లు, 2 తెలుగుదేశం కలిపి 104 అయింది వాళ్ళ సంఖ్య. అంటే తిరుగులేని మెజారిటీ. సభలో బిల్లులు ఆమోదం పొందటమే కాకుండా విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు ఒక నమ్మకాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ విజయం అనేది కేవలం 2 జిల్లాలు 2 కులాలకే పరిమితమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2 జిల్లాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అట్లాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలుంటే 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంటే అక్కడున్న 22 సీట్లలో 20 సీట్లు కైవసం చేసుకుని 2 జిల్లాల భాగస్వామ్యం గెలుపులో 3వ వంతు ఉన్నది. కనుక ఇది తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం కాదు, కేవలం 2 జిల్లాల వల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందనే భావన ఉంది. ఇక 2 కులాలు. కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకి సీట్లు కేటాయిస్తామని చెప్తే 17 పార్లమెంట్లో 34 సీట్లు ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన సీట్లు కేవలం 24, అంటే 10 సీట్లు మైనస్. ఇప్పుడు ప్రస్తుతం సభలో ఉన్న బీసీలను పరిగణలో తీసుకుంటే సంఖ్యాపరంగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు బీసీలు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ 19 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, 12 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 19 ఎస్సీ దళితులకు కేటాయించిన నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో దళితులు కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. అలాగే 12 ఎస్టీ నియోజకవర్గాలుంటే 12లో 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం ఉన్న 31 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 23 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇది కూడా 3వ వంతే. గెలిచిన 64లో 3వ వంతు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2 జిల్లాల నుంచి 20 ఎమ్మెల్యేలు, 2 కులాల నుంచి ఎస్సీ ఎస్టీల నుంచి 23. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు వాళ్లకున్న శాసనసభ స్థానాలలో
మూడో వంతు రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారు. ప్రస్తుతం 119 శాసనసభ్యులలో 43 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు ఉన్నారు. అంటే దాదాపు 36% అన్ని రాజకీయ పార్టీలు కలిపిన వారిలో 36% మంది శాసనసభ్యులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన రెడ్డి సామాజిక వర్గం 26 మంది శాసనసభ్యులు. 64 మంది గెలిస్తే 64లో 26 మంది, అంటే మూడో వంతు పైగా దాదాపు 40% వరకు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించటం అనేది విశేషం. బీఆర్ఎస్ పార్టీలో 39 మంది ఎమ్మెల్యేలు మొత్తం గెలిస్తే దాంట్లో 14 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరపున 8 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 3 రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. కొంతమంది జనసామాన్యుల యొక్క నానుడు దొరల పార్టీ పోయింది, రెడ్డి సామ్రాజ్యం వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ఖరాఖండిగా ప్రధానమంత్రి మోదీ ప్రకటించడం అనేది విశేషం. అంతేకాదు దళితులలో మాదిగ సామాజిక వర్గానికి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. విద్య ఉపాధిలో వాళ్ళకి న్యాయం జరగటం లేదని గమనించిన ప్రధానమంత్రి మోదీ మాదిగ శంకారావ సభలో మేము మాదిగలకు న్యాయం చేస్తామని ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ద్వారా సమన్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి తదనుగుణంగా చర్యలు తీసుకుని డిసెంబర్ 22 లోపల ఈ పార్లమెంటు సమావేశాలలోనే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పూర్తి చేసి మాదిగలకు న్యాయం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన భౌగోళిక తెలంగాణ ఏర్పడింది, సామాజిక న్యాయం జరగలేదని చాలామంది ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు. 82% ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు శాసనసభలో వివిధ పార్టీల తరపున సరైన ప్రాతినిధ్యము లభించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ రోజున కేసీఆర్ యొక్క క్యాబినెట్ పరిశీలిస్తే ఆయన 2018 తర్వాత ఒక్క మాదిగకు కూడా క్యాబినెట్లో స్థానం కల్పించకపోగా 7 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి క్యాబినెట్లో స్థానం కల్పించాడు. అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము కూడా వారికి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి కేసీఆర్ ఏ బాటలో నడిచాడో అదే బాటలో 7 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని క్యాబినెట్లో తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ 7 సంఖ్య 8, 9కి పెరిగినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా జనాభా నిష్పత్తి ప్రకారం ప్రజాస్వామ్యంలో చట్టసభలైన శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం పెరగవలసిన అవసరం ఉన్నదని ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు.